వంకాయ అంటే ఇష్టం లేని వాళ్ళకి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. వంకాయ బూందీ కర్రీ ఎంతో టేస్టీగా ఉంటుంది. దీన్ని ఎలా తయారు చేయాలంటే కనుక స్టవ్ పైన ఒక పాన్ పెట్టేసుకుని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని కొన్ని ఆవాలు జీలకర్ర వేసుకుని ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత ఒక అరకప్పు వరకు టమాటా ముక్కలు వేసుకుని బాగా వేయించుకోవాలి. తర్వాత కొంచెం మగ్గిన తర్వాత ఒక 4-5 పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసుకోవాలి. పచ్చిమిర్చి ముందే వేస్తే కనుక మెత్తగా అయిపోయి కారం ఎక్కువైపోతుంది. ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాక ఇప్పుడు వంకాయ ముక్కలు వేసుకోవాలి. వంకాయ ముక్కలు కట్ చేసుకున్నప్పుడు ఉప్పు పసుపు వేసి నీటిలో కట్ చేసుకోవాలి. కొద్దిగా పసుపు, ఒక 2 స్పూన్ల వరకు కారం వేసుకోవాలి. వంకాయ ముక్కలు కొంచెం ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కారం వేసేసుకుని ఒక గ్లాస్ వరకు వాటర్ పోసుకోవాలి. కొంచెం వంకాయ ముక్క ఉడికిన తర్వాత అప్పుడు సాల్ట్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ సాల్ట్ వేసేసుకుని 1 టీ స్పూన్ వరకు ధనియాలు జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. తర్వాత 1 కప్పు వరకు బూందీని వేసుకోవాలి. ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసుకోవడమే, అంతేనండి. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.